హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా వదిన వాళ్ళు అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేసి ఎర్లీ మార్నింగ్ 4కి లేచారు ఫ్రెండ్స్. కష్టపడి పనిచేసి తర్వాత తలిసిపోయినందుకైతే థమ్స్అప్ తాగుతున్నారు. వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో చేశారు. వదిన వాళ్ళు ముగ్గురు ఒక్కొక్కరు ఒక ఐటెం చేశారు ఫ్రెండ్స్. ఒకరేమో కేసరి చేశారు, ఒకరేమో పులిహోర, ఒకరేమో దద్దోజనం చేశారు. వీటి యొక్క ప్రిపరేషన్స్ అంటే ప్రాసెస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కంప్లీట్ ప్రాసెస్ అనేది మీకు చేసి చూపిస్తారు మా అమ్మ. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో చేశారు ఫ్రెండ్స్. ఇదైతే మా ఇల్లు కాదు. సో అన్నయ్య వాళ్ళు అయితే పూజ చేశారు నిన్న. సో వాళ్ళ ఇంట్లో చేశారు కదా, నాకైతే పాసిబుల్ అవ్వలేదు తీయడము. అందుకని చెప్పేసి మీలో ఎంతమందికి ఏ ఐటెం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలానే మీ ఫేవరెట్ ఐటెం మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ టెంప్టీగా ఉన్నాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఉన్నాయి దద్దోజనము అండ్ కేసరి, తర్వాత పులిహోర చేశారు. అండ్ మీలో ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు అనేది మీ అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ అండ్ ఒక కామెంట్ వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. కొంచెం వాయిస్ అయితే బాగాలేదు, డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోకండి, సారీ ఫర్ దాట్. అలానే మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే నాకు వ్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ అనేది నాకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.